నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అండి. మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమాత్రం సంబంధం లేదు. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 8th మార్చ్ అంటే 8th మార్చ్ 2022 ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం అని చెప్పి రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది గ్రూప్లో. నేను రిప్లై ఇచ్చా, తప్పకుండా వస్తానని. ఆ టైంలో అవకాశం ఉంటే వెళ్తా, లేకపోతే లేదు, బట్ రిప్లై అయితే ఇచ్చా, తప్పకుండా వస్తానని. వెంటనే ఒక స్టాఫ్ మెంబర్ నాకు పర్సనల్ గా ఒక మెసేజ్ పెట్టారు. సార్, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయినా మెన్స్ డే సెలబ్రేషన్స్ ఏం లేవా సార్, మనకేం లేదా సెలబ్రేషన్స్ అని నవ్వుతూనే అన్నారు. చదువు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ నవ్వుతూనే అన్నారు, చనువుగా అన్నారు. వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, సార్ ఖచ్చితంగా అండి, మెన్స్ డే మనకంటూ ఒక రోజు ఉండాలి, తప్పేం లేదు, బట్ ఉమెన్స్ డే మెన్స్ డే కంటే గొప్పదండి అన్నా నేను. ఉమెన్స్ డే మెన్స్ డే కంటే గొప్పది. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ గా చెప్పాను సార్, నేను మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూట్ లో ఒక అడ్మిన్ అడ్వైజర్ గా, ఒక అడ్మిన్ హెడ్ గా తప్ప ఇంకే డ్యూటీ నేను డిశ్చార్జ్ చేయట్లా. ఇక ఏ పని నాకు తెలియదు, ఏ పని నేను చూడట్లేదు. కానీ నా కుటుంబంలో పిల్లలకి ఏదైనా అవసరమైనా, మా అమ్మా నాన్నకి ఏదైనా అవసరమైనా A to Z మొత్తం చూసుకునేవారు ఎవరంటే నా వైఫ్. మా ఇంట్లోనే కాదు, అందరిళ్లలో ఇంతే, అందరిళ్లలో ఇంతే. కుటుంబం నడుస్తుందంటే మనం తీసుకెళ్లి ఇచ్చే సంపాదన కాదు, ఇంట్లో వాళ్ళు చేసేటువంటి అడ్మినిస్ట్రేషన్. అఫ్ కోర్స్ నాట్ మెనీ పీపుల్ విల్ రికగ్నైజ్ దట్, నాట్ మెనీ పీపుల్ విల్ రికగ్నైజ్ దట్. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నప్పుడు చాలా మందికి ఈ విషయంలో కనువిప్పు కలిగి ఉంటుంది. ఆ ఇంట్లోనే కదా, ఏముందిలే అనే చాలా మంది అనుకునేటువంటి బడాయిపోయేటటువంటి చాలా మందికి కనువిప్పు కలిగి ఉంటుంది. ఇంట్లో ఎంత బాధ్యతలు ఉంటాయి. ఒక మదర్, ఒక వైఫ్, ఒక ఉమెన్. సో ఇప్పుడు మన పనులు చూడాలి అంటే భర్త, పిల్లల పనులు చూడాలి, ఇంట్లో అత్తమామ పనులు చూడాలి, వాళ్ళ అమ్మా నాన్న ఏదైనా ఇష్యూ వచ్చినా రెస్పాండ్ అయ్యేది వాళ్ళే. ఇలా ఒక మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్క్ రెస్పాన్సిబిలిటీ ఎంతమంది చేయగలవండి? మళ్ళీ ఎంత చక్కగా చేస్తారు, ఎంత గొప్పగా చేస్తారు వాళ్ళు. నేను అన్ని చోట్ల ఇది కరెక్ట్ అని నేను చెప్పను, కానీ కొన్ని చోట్ల అయితే నేను చూశానండి. ఒకే పని ఒక మెన్ ఉమెన్ ఇద్దరికి ఇస్తే చాలా చక్కగా మెన్ ఎంత గొప్పగా చేస్తారు, ఉమెన్ కూడా అంతే గొప్పగా చేస్తారు, ఏ మాత్రం తక్కువ కాదు. కొన్ని చోట్ల ఉమెన్ ఇంకా డెడికేటెడ్ గా కూడా చేస్తారు. సరే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. దట్ డిజర్వ్ ఇట్ అండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ దట్ డిజర్వ్ ఇట్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా నిజాయితీగా, చాలా హానెస్ట్ గా చెప్తున్నాను, దట్ డిజర్వ్ ఇట్. అదృష్టం ఉండాలి వాళ్ళకి, అలాంటి సెలబ్రేషన్స్ చేసి వాళ్ళకి సన్మానం చేయాలంటే మనకు అదృష్టం ఉండాలి. అంటే దేవుడి గుడిలో వెళ్ళి మనం పూజ చేయటం ఎలా ఒక అదృష్టమైనటువంటి కార్యమో, ఇది కూడా అంతే. వాళ్ళకి సెలబ్రేట్ చేయటం అంటే మనకు అదృష్టం ఉండాలి, మనకు అవకాశం కాదు, అదృష్టం ఉండాలి. నెంబర్ 2, అయ్యో పాపం వాళ్ళకి గుర్తింపుగా, వాళ్ళకి సంతోషంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేద్దాం అనే ఆలోచన ఉంటే మాత్రం దయచేసి అది పక్కన పెట్టండి. అయ్యో పాపం అని జాలిపడి మాత్రం వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయొద్దు, హానర్ చేయొద్దు, సన్మానాలు చేయొద్దు. వాళ్ళని చూసి జాలిపడే అయ్యో పాపం అనే ఉద్దేశంతో సన్మానం చేయొద్దు అంటున్నాను. వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళకి సన్మానాలు చేయొద్దు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని యాక్సెప్ట్ చేస్తూ, రికగ్నైజ్ చేస్తూ, హానర్ చేస్తూ సెలబ్రేషన్స్ చేస్తారా, గుడ్. అంతేగాని జాలిపడి అయ్యో పాపం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదండి, వాళ్ళకు కూడా గుర్తింపిద్దాం అని జాలి మాత్రం చూపించద్దు. జాలి చూపిస్తే వాళ్ళు చిన్నోళ్ళు అయిపోతారండి, వాళ్ళు తక్కువ. జాలి చూపిస్తే వాళ్ళని తక్కువ చేసినట్టు. జాలి చూపించదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అండి. థ్యాంక్ యూ.